నమస్తే. హైదరాబాద్ పంజాగుట్టలో తెల్లవారుజామున ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది చిక్కుకున్నారు. విషయం తెలియగానే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ అతను వెంటనే ఆ అపార్ట్మెంట్ వద్దకు వెళ్ళి, ఆ 15 మందిని రెస్క్యూ చేయటానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరం. అలాగే అభినందనీయం ఫస్ట్. ఎందుకనంటే తెల్లవారుజామున మంచి నిద్రలో ఉన్నారు. అంతా కూడా వారు రెక్కాడితే గాని డొక్కాడనటువంటి పరిస్థితుల్లో వేరే ప్రాంతాల నుంచి వచ్చి పైన రెంట్‌కి తీసుకొని ఉంటున్నారు. అలాంటి క్రమంలో వారు భారీగా మంటలొస్తున్నాయి. మంటలొచ్చినటువంటి క్రమంలో వారు బయటికి రాలేనటువంటి పరిస్థితి. అక్కడ చుట్టుపక్కల వారు చూస్తున్నారు తప్ప ఎవరు సాహసం చేయలేరు. ఎందుకనంటే అగ్ని కీలలు ఆ స్థాయిలో ఉన్నాయి. వెంటనే సమాచారం తెలిసింది. డ్యూటీలో ఉన్నాడు ఆయన కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ ట్రాఫిక్‌లో. వెంటనే అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకొని ఆ డోర్స్ పగలగొట్టి దాదాపు 15 మందిని అతను రెస్క్యూ చేశాడు. పంజాగుట్ట ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గతంలో కూడా ఇటువంటి సాహసాలు చాలా చేశాడట శ్రవణ్ కుమార్. నిజంగా ఇది చాలా అభినందనీయం. అలాగే ముఖ్యంగా ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు శ్రవణ్ కుమార్‌కు ప్రత్యేకమైనటువంటి విషెస్ చెప్పారట. అలాగే ధన్యవాదాలు కూడా చెప్పారు. ముఖ్యంగా 15 మంది ప్రాణాలను రక్షించడం అంటే మాటలు కాదు. అందులో కొంతమంది చిన్నారులున్నారు. వారిని ఎత్తుకొని తీసుకువెళ్ళటం. ఆ డోర్స్ ముందు అగ్ని ప్రమాదంలో అంటే అక్కడ చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి డోర్స్ పగలగొట్టి మనం చూస్తున్నాం విజువల్స్‌లో. అతనే శ్రవణ్ కుమార్. నిజంగా ప్రాణాలకి తెగించి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి అతను చేసినటువంటి సాహసంపై ఇప్పుడు సర్వత్రా అతనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా మామూలు విషయం కాదు. గతంలో కూడా ఇదే రకమైనటువంటి అగ్ని ప్రమాదం ఒక చోట జరిగినప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో డ్యూటీలో ఉండగా తెలుసుకుని వెంటనే అక్కడికి వెళ్ళి వారిని రెస్క్యూ చేశాడు. చాలా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి శ్రవణ్ కుమార్‌ను పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అతని గురించి ఆరా తీసి అతనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారట. ఎందుకనంటే 15 మంది అతను సేవ్ చేసినటువంటి సందర్భంలో అది మామూలు విషయం కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ అతన్ని శభాష్ అని మెచ్చుకుంటున్నారట.